నువ్వు నన్ను చూస్తే చాలు కారణం లేకుండా స్మైల్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? నీ చిన్న ఏం చేస్తున్నావు అనే మెసేజ్కి నా ఫుల్ డే హ్యాపీ బో. నేవు పిలిస్తే పని లేదు, సమయం లేదు నే కోసమే. నువ్వు నవ్వితే నా స్ట్రెస్ అంతా సైలెంట్గా పారిపోతుంది. ప్రేమ అంటే రోజు రోజా కాదు, నిన్ను రోజు మళ్ళీ మళ్ళీ ప్రేమించడమే. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వే నా వైఫ్. అంతకంటే ఇంకా ఏం కావాలి? ప్రేమ పెళ్లితో అయిపోలేదు, పెళ్లి తరువాతేనా ట్రూ లవ్ స్టార్ట్ అయింది. మాట్లాడుకోకపోయినా నీ ప్రెజెన్స్ చాలు, అదే మ్యారేజ్ మ్యాజిక్. నేను కోపపడితే మరింత ప్రేమిస్తాను. నువ్వు పక్కన ఉంటే ఏ సమస్య అయినా స్మాల్ ఇష్యూలా అనిపిస్తుంది. అండ్ స్ట్రాంగ్ నువ్వు. వినగానే చాలు హృదయం స్మైల్ చేస్తుంది. ఇదే ట్రూ లవ్. గొడవ తర్వాత కూడా నన్ను ప్రేమిస్తున్నావా? గొడవ పడుతున్నప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లేట్ రిప్లై అంటే ఇగ్నోర్ చేయడం కాదు, నేను టైప్ చేయడానికి నా అతి ఆలోచన సమయం తీసుకుంటుంది. సింపుల్ గా చెప్పలి అంతే. నా మూడ్ వైఫై లగా థోడా, సిగ్నల్ ఫుల్ కానీ వర్క్ జీరో. కాఫీ లేకపోతే బ్రెయిన్ ఆఫ్, షాలరీ లేకపోతే లైఫ్ ఆఫ్. నా మైండ్లో క్లారిటీ ఉంది, కానీ క్లారిటీ మండే నుంచి వచ్చినా సరే అని వెయిటింగ్. నేను మారలి అనుకున్నాను, కానీ చార్జర్ లాగా ప్లగ్ చేసక్క ఇంట్రెస్ట్ పోయింది. ఫోన్ సైలెంట్ లో ఉంది, నా లైఫ్ లౌడ్ గా ప్రాబ్లమ్స్ తో నదుస్తుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే వారు నిన్ను నిర్దోషిగా భావిస్తారు. నువ్వు మాట్లాడితే నీ అసలు రంగు బయటపడుతుంది. నేను డయట్ లో ఉన్నా అంతే, ఫ్రిడ్జ్ మాత్రం నాకు అగేన్స్ట్ గా ఉంది. అమ్మా నేను ఏంజల్ బేబీ, కొంచెం మిస్చివస్ బోనస్. నా టైనీ స్టెప్స్ చూసి అందరూ క్లాప్ చేస్తారు. నేను ఏడిస్తే కూడా క్యూట్ గా ఉంటానంట. నన్ను ముద్దు పెట్టకపోతే బ్యాటరీలో. కోపం రావాలంటే టైం పడుతుంది, క్యూట్ ఫేస్ చూస్తే వెంటనే పోతుంది. అమ్మా నేను చిన్న స్మైల్ ఇచ్చా అంతే, నే హార్ట్ ఫుల్ హ్యాపీ. డాడీ నన్ను ఎత్తుకుంటే నేనే టెడ్డీ బేర్ అవుతా. నిన్ను ప్రేమించడం నా నిర్ణయం కాదు, నా గుండె చేసిన తప్పు, కానీ అందమైన తప్పు. నా మౌనం కూడా నీతో మాట్లాడుతుంది. ఇదే ప్రేమ మాయ. ప్రతి ఊపిరిలో నీ పేరుంది. ఇదే నా నిజమైన ప్రేమ అంటే. నువ్వు నా పక్కనున్నప్పుడు కాలం ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. నే చెత్తి పట్టుకున్న క్షణం నా జీవితమంతా సేఫ్ అయిపోయిన ఫీలింగ్. నువ్వు నా కల కాదు, నిద్ర లేకుండా చూసే నా నిజం. ప్రేమ అంటే మొనే నువ్వు కరెక్ట్ ఆన్సర్. ఆహా, కోపం వస్తే నిన్ను దగ్గరికి లాగేస్తా. అదే నా సాల్యూషన్. నాకన్నీ తెలుసు. ఏంటి? నువ్వే నా అలవాటు. ప్రపంచంలో ఏది బెస్ట్? నీ నవ్వు. అది ఫ్రీ అయినా విలువైనది. నన్నెందుకు అంతగా ప్రేమిస్తున్నావు నాకు తెలియదు, కానీ నిన్ను చూసినప్పుడల్లా నేను సంతోషంగా ఉంటాను. నీ పక్కన ఉన్న ప్రతి క్షణం ఒక చిన్న ప్రేమ కథలా అందంగా ఉంటుంది. నువ్వు నేను ఉన్నాను అన్నప్పుడు నా హృదయం హ్యాపీ డాన్స్ చేస్తుంది. నువ్వు కోపం వచ్చినా అది క్యూట్ గానే ఉంటుంటుంది. అదే నా పెద్ద సమస్య. అదే నా ప్రపంచం మొత్తం అర్థం కాకపోయినా
నువ్వు మాత్రం నాకు చాలా క్లియర్. నేను గెలిచా. మీరు ఎప్పుడు ఓడిపోయారు? నేను గెలిచా. మీరు ఎప్పుడు ఓడిపోయారు? నువ్వు ఉరుము కాదు, మరి ఏంటి? మరి నా గుండె చప్పుడు. నేను లేకపోతే ఏంటి? ఛార్జర్ లేని మొబైల్ లాగా. మై నువ్వు చిన్న పిల్లలలా ఉంటావా? క్యూట్గా కదు. స్టబన్గా. నువ్వెప్పుడు కరెక్టే అంటావే. ఎందుకు అంతే? నేను వైఫ్ కాబట్టి నేను నీకు ఎంత ప్రేమ చూపించాలి? నే శాలరీ స్లిప్ చూపించే వరకు. నన్ను షాపింగ్కి తీసుకెళ్తావా? నేను నిన్ను తీసుకెళ్తాను, కానీ నా వాలెట్ని ఇంట్లోనే వదిలేస్తాను. నన్ను పెళ్లి చేసుకున్నాక జీవితం ఎలా ఉంది? మొబైల్ బ్యాటరీలా రోజంతా పని, రాత్రికి ఛార్జ్. ఓవర్ థింకింగ్ స్టాప్ చేయాలి అని అనుకుంటాను, కానీ బ్రెయిన్కి నోటీస్ ఇవ్వడం మర్చిపోయాను.